పన్ను వసూలులో లక్షల బకాయిలు ఉన్న సంపన్నుల్ని వదిలేశామా? సామాన్యుల్ని పీడిస్తున్న మున్సిపల్ కార్పొరేషన్ అధికారుల వైఖరిని ప్రజాక్షేత్రంలో ఎండగడతామని మాజీ మేయర్ పాక సురేష్, సిపిఐ జిల్లా కార్యదర్శి గాలిచంద్ర, సిపిఎం నగర కార్యదర్శి రామ్మోహన్ రెడ్డి, కాంగ్రెస్ అలీఖాన్, జేవి రమణ, సంగటి మనోహర్, దస్తగిరి, ఎస్కే మైనుద్దీన్, అమీన్ పీర్, మాజీ కార్పొరేటర్లు సమ్మెట బసవరాజు, షఫీ, అజమతుల్లా, రామకృష్ణారెడ్డి, సుబ్బరాయుడు, రామచంద్రయ్యలు మండిపడ్డారు. పన్ను వసూలులో మున్సిపల్ కార్పొరేషన్ అధికారుల యొక్క ద్వంద్వ వైఖరి, లక్షల రూపాయలు బకాయిలు ఉన్నటువంటి సంపన్నుల జోలికి పోకుండా వేల మీద లెక్క పెట్టగలిగేటటువంటి వేల రూపాయలు బకాయిలు ఉన్నటువంటి వాళ్ళను పీడించి ఇంటి కుళాయిలు కట్ చేస్తామని, ఇళ్లకు తాళాలు వేస్తామని చెప్పి బెదిరించేటువంటి చర్య ఏదైతే ఉందో దీన్ని ఖండిస్తూ ఇవాళ అఖిలపక్ష పార్టీ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో కార్పొరేషన్ కార్యాలయం వద్ద ఆందోళన కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతూ ఉంది. ఈ సందర్భంగా కడప నగరపాలక సంస్థ కావచ్చు, పులివెందుల కావచ్చు, జమ్మలమడుగు కావచ్చు, లేకపోతే ఎర్రగుంట్ల, మైదుకూరు, ప్రొద్దుటూరు, బద్వేలు, కమలాపురం ఈ ప్రాంతాలలో పేరు మోసినటువంటి పెద్ద మనుషుల మాటున సంస్థలు కావచ్చు, ఇంకోటి కావచ్చు. గోవిందరాజు టెక్స్టైల్స్ దాదాపు 89 లక్షల రూపాయలు, సాయిబాబా కాంప్లెక్సు ఒక అసెస్మెంట్ నెంబరు 1,25,00,000, ఇంకొక అసెస్మెంట్ నెంబరు ₹1 కోటి పైబడి. అంటే ఎస్విడిసి కాలేజీ కావచ్చు, ఫార్మసీ కావచ్చు, లేకపోతే మదీనా ఇంజనీరింగ్ కాలేజీ కావచ్చు, గ్లోబల్ కాలేజీ కావచ్చు, ఇట్లాంటివి చెప్పుకుంటూ పోతే ఎక్కడ చూసినా కూడా లక్షల రూపాయలలో పన్నులు బకాయిలు ఉంటా ఉన్నాయి. పైగా ప్రభుత్వ కార్యాలయాలు, రెవెన్యూ, R&B, లేకపోతే పోలీస్ స్టేషన్లు, పోలీస్ క్వార్టర్సు ఇత్యాది అంశాలకు సంబంధించినటువంటి బకాయిలు ఉన్నాయి. ప్రభుత్వం నుంచి చెల్లించాల్సినటువంటి BPS కావచ్చు, మ్యుటేషన్ కావచ్చు, లేకపోతే స్టాంపు డ్యూటీ కావచ్చు, అమృత్ స్కీము ద్వారా కావచ్చు, ఇవి డబ్బులు స్థానిక సంస్థలకు డబ్బులు గవర్నమెంట్ చెల్లించాలి. ఇవేవి చెల్లించకుండా జనం మీద పడి వసూలు చేసినటువంటి డబ్బు మీద పెత్తనం చేయాలనేటువంటి ఆలోచన. పైగా ఇవాళ ఏం చేస్తున్నారు, ఇప్పుడు లోకల్ బాడీ కూడా టైం అయిపోయింది కాబట్టి, పాలకవర్గం టైం అయిపోయింది కాబట్టి ఇవాళ అధికారులు, అధికార పార్టీ నేతలు వచ్చిన జనరల్ ఫండ్ను ఇష్టారాజ్యంగా ఖర్చు పెట్టుకోవడానికి కావాల్సినటువంటి కార్యాచరణ రూపొందిస్తూ ఉన్నారు. పైగా ఇంతకుముందు పాలకవర్గం 15th ఫైనాన్స్ పైన తీర్మానాలు చేసి పనులు పెట్టి టెండర్లు పిలిచి, టెండర్లు కూడా అయిపోయినటువంటి పనులను ఇవాళ ప్రభుత్వము అధికార పార్టీ నేతల మాటలు విని వాటిని రద్దు చేసి వీళ్ళకు అనుకూలమైనటువంటి వాటి మాత్రమే పెడుతున్నారు. పైగా ఈరోజు కడప కార్పొరేషన్ ఎవరో చెప్తున్నారు, కడప కార్పొరేషన్లో వసూలైనటువంటి డబ్బులను తీసుకొని పోయి 6 లక్షల నుంచి 7 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఆడ డంపింగ్ యార్డ్ దగ్గర డిన్నర్ పెట్టుకుంటా ఉన్నారని చెప్పి, అంటే అత్త సొమ్ము అల్లుడు దానం అనేటువంటి సామెతలాగా ఇవాళ వచ్చిన ఆదాయాన్ని ఇవాళ అధికారుల ఛాంబర్లు తయారు చేసి రెనోవేట్ చేసుకోవడానికి, ఆ అధికారుల యొక్క విలాసవంతమైనటువంటి కార్యకలాపాలకు ప్రజల నుంచి సేకరించినటువంటి డబ్బులను ఖర్చు పెడుతున్నారంటే వీళ్ళని ఏమనాలి, ఏం మాట్లాడాలి? కాబట్టి పోనీ వసూలైనటువంటి డబ్బును ఎక్కడైనా జనావాసాలలో, మురికివాడలలో ఇప్పటికీ కాలువలు లేకుండా, లేకపోతే రోడ్లు లేకుండా మురికి కూపాలుగా మారిపోయి చిన్నపాటి వర్షాలకే దోమలకు నిలయాలైపోయి విషజ్వరాలకు వేదికలు అవుతున్నాయి. చికెన్ గున్యా, డెంగ్యూ, మలేరియా లాంటి విషజ్వరాల బారిన పడి ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. వేసవి ఆరంభంలోనే త్రాగునీటి ఎద్దడి తీవ్రంగా నెలకొంటా ఉంది. ఇత్యాది అంశాలపైన ఎక్కడే కానీ డబ్బులు ఖర్చు పెట్టట్లే. వేసిన రోడ్లపైన రోడ్లు వేస్తున్నారు, వెంచర్లలో డబ్బులు ఖర్చు పెడుతున్నారు. పైగా ఇవాళ అధికార పార్టీ నేతల కనుసన్నల్లోనే పనులు చేసేటువంటి దౌర్భాగ్యము కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో ఇప్పటికైనా ప్రభుత్వము, అధికారులు ఈ బకాయిలు, లక్షల బకాయిలు ఉన్నటువంటి వాళ్ళను వెంటనే చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. నగరపాలక సంస్థ ఆదాయాన్ని మెరుగుపరచాల్సినటువంటి అవసరం ఉంది. వచ్చిన జనరల్ ఫండ్ను తిరిగి జనం కోసం ఖర్చు పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. బ్యూటిఫికేషన్ కావచ్చు, వైడనింగ్ కావచ్చు, లేకపోతే సమగ్రాభివృద్ధికి కావాల్సినటువంటి చర్యలు తీసుకోవాలి. అధికార పార్టీ నేతలు కూడా, ప్రజాప్రతినిధులు అంటే ఈ జనరల్ ఫండ్ మీద మీ పెత్తనం కాదు, మీరు ప్రభుత్వ అధినేతను మెప్పించి అక్కడి నుంచి గ్రాంట్ల రూపంలో డబ్బులు తెచ్చి వైడనింగ్కు కావచ్చు, బ్యూటిఫికేషన్కి కావచ్చు, మౌలిక సదుపాయాల కల్పనకు కావచ్చు, వాటిపైన మీ దృష్టి సారించాలి తప్ప ఈ జనరల్ ఫండ్ పైన మీ పెత్తనం చెలాయించి రేపు పొద్దున ఎన్నికల్లో లబ్ధి పొందాలనేటువంటి ఆలోచనలు మేము వ్యతిరేకిస్తున్నాం. ప్రజా సంఘాలు, పార్టీలుగా కూడా పోరాటాన్ని ఉధృతం చేస్తామని చెప్పి కూడా హెచ్చరిస్తూ ఉన్నాం.